హైదరాబాద్ లో లష్కర్ బోనాల సందర్భంగా నగరంలో 2 రోజుల పాటు మద్యం షాపులు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వైన్స్ బంద్ కానున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జూలై 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్ మూతపడనున్నాయి. సికింద్రాబాద్ ఏరియా పరిధిలోని గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, బోయిన్పల్లి, గోపాలపురం, తుకారాం గేట్, మారేడ్పల్లి, మహంకాళి, రామ్ గోపాల్పేట, మార్కెట్ పిఎస్, తిరుమలగిరి, కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ల పరిధిలో వైన్ షాపులు, బార్లు అన్నీ బంద్ కానున్నాయి. హైదరాబాద్ లో లష్కర్ బోనాల సందర్భంగా నగరంలో 2 రోజుల పాటు మద్యం షాపులు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ పోలీసులు ఈ 2 రోజుల పాటు వైన్ దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు మూసివేస్తున్నట్టు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. 2 రోజుల పాటు మద్యం దుకాణాలను పూర్తి స్థాయిలో నిలిపివేయాలి. బెల్ట్ షాప్ రూపంలో గానీ, వెనక మార్గం రూపంలో గానీ ఎవరైనా మద్యం అందించినట్టయితే మాత్రం వారి లైసెన్స్ ని రద్దు చేయడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకుందామంటూ కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. రేపు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జూలై 11వ తేదీ వరకు సికింద్రాబాద్ ఏరియా పరిధిలోని గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారసిగూడ, బేగంపేట్, బోయిన్పల్లి, గోపాలపురం, తుకారాం గేట్, మారేడ్పల్లి, మహంకాళి, రామ్ గోపాల్పేట్, మార్కెట్ పిఎస్, తిరుమలగిరి, కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ మాత్రం హైదరాబాద్ పోలీసులు ఉత్తర్వులు కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. బోనాల సందర్భంగా యువత ఎక్కువగా ఈ మద్యానికి అలవాటుగా మారి, మద్యానికి బానిసగా మారి ఎక్కువగా ఆ సమయంలో ఉత్సాహంగా రోడ్డుపైకి వచ్చి చిందులు వేయడము, పోతరాజులతో కలిసి నృత్యాలు వేయడము, అటువైపుగా వెళ్తున్నటువంటి మహిళల పట్ల వీళ్ళు వేధింపులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మద్యం మత్తులో ఇలాంటి కేసెస్ నమోదవ్వకుండా తగిన చర్యల్లో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఈ ఉత్తర్వులు జారీ చేసి ఈ 2 రోజుల పాటు మద్యం దుకాణాలు పూర్తి స్థాయిలో బంద్ చేస్తున్నామంటూ కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే ఈ ఆంక్షలు ఈ 2 రోజుల పాటు అమల్లో ఉంటాయి. నగర వ్యాప్తంగా పోలీసులు ఈ ఆంక్షలు ఉంటాయనేది మాత్రం దాంట్లో స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేశారు. కేవలం నార్త్ జోన్ పరిధిలోని సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు ఆనుకుని సమీప పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ మాత్రం హైదరాబాద్ పోలీసులు క్లియర్ గా ఈ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మద్యం సేవించడం వల్ల రోడ్డు ప్రమాదాలు, బోనాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడము, పాత రైవాలిటీ ఉన్నటువంటి గ్యాంగ్స్ ఒకరిపైన రోడ్డుపైకి వచ్చి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడము, లేదా బోనాలతో మహిళలు వెళ్తున్నటువంటి వారిని వేధింపులకు గురి చేయడము, ఇదంతా కూడా మద్యం మైకంలో జరిగేటువంటి కేసెస్ ఎక్కువగా నమోదు అవుతా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకొని 2 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఆ ప్రకటన విడుదల చేయడం జరిగింది. కార్తిక్, రవితేజ, మెయిన్ గా బ్లాక్ జరగకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ముఖ్యంగా మెయిన్ ప్రశ్న, మద్యం ప్రియుల రియాక్షన్ ఏంటి అసలు? ఆ పోలీస్ స్టేషన్స్ పరిధిలోనే ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పటికే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, తెలంగాణకు చాలా పెద్ద పండుగ భావిస్తారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ సభ్యులు కూడా ఎక్కువగా దీన్ని ప్రార్థనలు, వారి కోరికలు, వారు ఏదైతే అమ్మవార్లకు మొక్కుల సందర్భంగా పెద్ద మొత్తంలో గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ బోనాలంటే కూడా చరిత్రాత్మక బోనాలు కాబట్టి దీనికి ఎక్కువగా విజిట్ ఉంటుంది. దాంతో పాటు స్నేహితులు, బంధువులు కూడా ఇళ్లలోకి ఎక్కువగా చేరుకుంటా ఉంటారు. వివిధ జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఈ బోనం ఎత్తేటువంటి మహిళలు కూడా వాళ్ళ బంధువులందరూ కూడా ఇంట్లో పిలిపించుకుంటారు. అప్పటికే వీళ్ళు ప్లానింగ్ తో ముందస్తుగానే ఈ మద్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడము, ఆ మద్యాన్ని ఆ రోజు స్వీకరించి బోనాల పండుగ సందర్భంగా ఎంజాయ్ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. కానీ అప్పటికప్పుడు మద్యం సేవించిన తర్వాత ఇంకాస్త కిక్కు కోసం మాత్రం యువత అనేక చోట్ల ఈ మద్యం రోడ్డు మీదకి వెళ్లడము, ట్రిపుల్ రైడింగ్ చేయడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడము, అదే మద్యం మైకంలో మహిళలు బోనాలు ఎత్తుకున్నటువంటి సందర్భంలో వారిని ఈవ్ టీజింగ్ చేసేటువంటి అవసరాలు ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ బ్లాక్ లో గానీ బ్యాక్ సైడ్ నుంచి దొరకకుండా మాత్రం ఏదైతే ప్రభుత్వం లైసెన్సులు కేటాయించినటువంటి మద్యం దుకాణాలు ఉన్నాయో అక్కడక్కడ పోలీసులు వాటిపై మానిటర్ పెట్టి అవసరమైతే అక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 8-9 పోలీస్ స్టేషన్ పరిధిలో లష్కర్ బోనాల సందర్భంగా మద్యం అమ్మకూడదు అంటూ మాత్రం హైదరాబాద్ పోలీసులు ప్రకటనలు జారీ చేసిన తర్వాత కూడా మద్యం విక్రయాలు జరిగినాయి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం
కేటాయించినటువంటి లైసెన్స్ ని రద్దు చేస్తూ ఆ దుకాణాలను సీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కార్తీక్. రవితేజ్, అంటే కేవలం సికింద్రాబాద్ ఏరియా పరిధిలో మాత్రమేనా, లేకపోతే మిగతా ఏరియాస్ లో వైన్ షాపుల టైమింగ్స్ విషయంలో ఆంక్షలు ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా? ట్రై కమిషనరేట్ పరిధిలో వారానికి ఒక్క ఆలయం చొప్పున ఈ బోనాల సంస్కృతి సాగుతూ ఉంటుంది. ముందుగా గోల్కొండ నుంచి మొదలై తర్వాత బల్కంపేట ఎల్లమ్మ, తర్వాత సికింద్రాబాద్ లస్కర్ బోనాలు, మళ్ళీ తిరిగి పాత బస్తీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు, మళ్ళీ చివరగా గోల్కొండ కొండపైన ఈ బోనాలతో ఆషాఢ మాసంలో నగరంలో పూర్తి స్థాయిలో ఈ బోనాల ప్రక్రియ ముగిసిపోతుంది. ఎక్కడైతే ఈ గత కొన్ని ఏళ్ల తరబడి ఈ సంస్కృతి, ఈ పద్ధతులు, ఒక అమ్మవారి తర్వాత ఒక అమ్మవారికి బోనాలు ఎత్తే అనే ఒక పద్ధతి ఏదైతే సాగుతుందో దాని ప్రకారంగానే పోలీసులు ఈ ఆంక్షలు విధిస్తూ ఉంటుంటారు. ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ బోనాలు జరిగేటప్పుడు ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ఆనుకొని ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో ఆంక్షలు పెడతారు. ఇప్పుడు ఈ ఆదివారం సికింద్రాబాద్ లస్కర్ బోనాల సందర్భంగా మహంకాళి పోలీస్ స్టేషన్ తో మొదలయ్యి తర్వాత కార్ఖానా, తర్వాత లాలాగూడ, ఈ పార్సిగుట్ట, ఈ పరిసర ప్రాంతాలన్నిటిపై మొత్తం 9 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆంక్షలు విధిస్తూ ఉంటారు. తర్వాత ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా వచ్చే ఆదివారం జరిగేటువంటి బోనాల సందర్భంగా ఇది ముస్లిం ప్రాంతం కాబట్టి ఎక్కువగా మద్యం దొరికేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే కొన్ని అందుబాటులో ఉన్నటువంటి ఈ మద్యం దుకాణాలు ఉన్నాయో వాటికి మాత్రమే ప్రకటనలు జారీ చేసి క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి వారంలో ఒక ఆదివారం రోజు మాత్రమే ఈ బోనాల ఊరేగింపు, బోనాల సమర్పణ రోడ్డుపైకి అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఒక్క రోజు జాగ్రత్త వహిస్తే పోలీసులకు కూడా ఎలాంటి క్రైమ్ కేసులు రిపోర్ట్ అవ్వకుండా, మహిళలు ఇబ్బందికి గురి అవ్వకుండా, రోడ్డు పైన రోడ్డు ప్రమాదాలు జరగకుండా దీన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం కోసమే ఈ రకమైన నిర్ణయం గతంలో నుంచి పోలీసులు పాటిస్తా ఉన్నారు, ఆదేశిస్తా ఉన్నారు. అదే పద్ధతిలో భాగంగా ఈసారి కూడా సికింద్రాబాద్ బోనాల ఊరేగింపు, అమ్మవారి బోనాల సందర్భంగా మాత్రం ఈ నిర్ణయం తీసుకొని ఈ 2 రోజుల పాటు మద్యం దుకాణాలను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నామంటూ మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడినా తిరిగి మద్యం మత్తులో హడావిడి చేసి జనాలని ఏదైనా భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం అక్కడ స్థానికంగా సివిల్ డ్రెస్ లో షీ టీమ్స్ తో పాటు మఫ్టీ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ మానిటర్ చేస్తూ ఉత్సాహంగా ఉంటున్నటువంటి యువకులను కూడా గుర్తించి వారందరినీ అరెస్ట్ చేసి వారిపైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.